యాంథ్రోపిక్ ఏఐ కంపెనీ ఈరోజు అక్రాస్ ద గ్లోబ్ ఒక సెన్సేషన్ అయితే సృష్టించింది. వాళ్ళు చేసిన ఒక చిన్న అనౌన్స్మెంట్ ద్వారా యుఎస్ స్టాక్స్ కానీ, యుఎస్ ఐటీ స్టాక్స్ కానీ, ఇండియన్ ఐటీ స్టాక్స్ కానీ చాలా భారీగా అయితే క్రాష్ అయ్యాయి. మన ఇండియన్ ఐటీ స్టాక్స్ అయితే ఎస్పెషల్లీ ఇక ఈ స్టాక్ ఆ స్టాక్ అనేం లేదు, అక్రాస్ ద ఐటీ సెక్టర్ ఏ స్టాక్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఈరోజు అయితే క్రాష్ అయినవి. అసలు వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్ ఏంటి, అది నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉందా ఆ అనౌన్స్మెంట్కి, అండ్ నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టు మన ఐటీ జాబ్స్ అయితే థ్రెట్లోకి వస్తున్నాయా, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ మార్కెట్లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని డిస్కస్ చేసుకుంటూ ఈరోజు వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మార్కెట్ అప్డేట్లో మనం ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఈ యాంథ్రోపిక్ ఏఐ అనౌన్స్మెంట్ అనే చెప్పాలి. సో వీళ్ళ అనౌన్స్మెంట్లో అసలు ఏముందనేది ఫస్ట్ డిస్కస్ చేసుకొని దాని మీద మన స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ మన ఐటీ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక చిన్న అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాం. సో వీళ్ళు ఈరోజు ఏం చేశారంటే వీళ్ళు ఒక ఏఐ టూల్ని లాంచ్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో ఆ ఏఐ టూల్ ఏంటంటే దాంట్లో 11 ఓపెన్ సోర్స్ ప్లగ్ఇన్స్ ఉన్నాయని. సో వీళ్ళు ఎలాంటి బిజినెస్ ప్రాసెసెస్ని టార్గెట్ చేస్తున్నారంటే లీగల్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ అండ్ కొన్ని స్పెషలైజ్డ్ సెక్టర్స్, బయాలజీ రీసెర్చ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్. సో వీటిని టార్గెట్ చేస్తూ ఈ ఏఐ టూల్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఈ ఏఐ టూల్ ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ కానీ సెక్టార్స్ కానీ వీళ్ళకు ఉన్న బిజినెస్ ప్రాసెసెస్ని ఆటోమేట్ చేస్తూ ఒక ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ ద్వారా వీటిని చాలా ఈజీగా ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇప్పుడు ఈ చిన్న అనౌన్స్మెంట్ ద్వారా ఎందుకు అక్రాస్ ద గ్లోబ్ మనకి ఈరోజు ఫాల్ కనిపించిందంటే అది ఈ ఒక్కరోజుతో జరిగింది కాదు. ఈ ఏఐ డిస్రప్షన్ అనేది గత 1 ఇయర్గా అయితే బిల్డప్ అవుతూ వస్తుంది. అందుకనే మన ఇండియన్ ఐటీ సెక్టర్ చూస్తే లాస్ట్ 1 ఇయర్లో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రోత్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హైరింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ అయితే ఒక లెవెల్లో అయితే స్టాగ్నెంట్ అయిపోయినాయి. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే ఇలాంటి ఏఐ కంపెనీస్ తెస్తున్న డిస్రప్టివ్ టెక్నాలజీస్ ద్వారా అసలు మన ఐటీ సెక్టర్ ఎలాంటి షేప్ తీసుకోబోతుంది అనేది ప్రస్తుతం అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఎలా ఉంది అంటే ఏఐ కంపెనీస్ లీడ్ చేస్తున్నాయి, అంటే దే ఆర్ డిఫైనింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎంటైర్ ఐటీ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్, ఎంటైర్ బిజినెస్ ప్రాసెసెస్ ఓ రకంగా చెప్పాలంటే, అంటే ఆ బిజినెస్ ప్రాసెసెస్ని మనం ఇప్పటి వరకు చేసే విధానాన్ని వీళ్ళు మార్చేస్తున్నారు. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెన్స్ అయితే చోటు చేసుకుంది ఈరోజు అయితే. ఇప్పుడు మనం దీన్ని 2 డైమెన్షన్స్లో మాట్లాడుకుందాం. ఒకటి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి న్యూస్ కూడా మనకి ఎక్కడ ఏది జరిగినా కానీ మీరు జస్ట్ మన స్టాక్ మార్కెట్ ఆ సెక్టార్ రిలేటెడ్ యొక్క స్టాక్స్ బిహేవియర్ కనుక అబ్జర్వ్ చేస్తే దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ మీకు హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, తర్వాత టీసీఎస్ కానీ, ఈ అన్ని కంపెనీస్ కలుపుకొని అంటే ఎంటైర్ ఐటీ స్టాక్స్ మొత్తం కలుపుకొని దాదాపు 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ని ఒక్క రోజులో ఎవాపరేట్ చేసింది. అంటే ఈ న్యూస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మీరు ఏ న్యూస్ అయినా సరే జస్ట్ గో బ్యాక్ టు ద స్టాక్ మార్కెట్ అండ్ సీ దట్ సెక్టర్ బిహేవియర్, దట్ స్టాక్స్ బిహేవియర్, మీకు ఆ న్యూస్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కేల్ ఆఫ్ ద స్కిల్. అంటే మన దగ్గర కొన్ని లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వెరీ రీజనబుల్ ప్రైజింగ్లో సూపర్ స్కిల్ సెట్తో అవైలబుల్ ఉన్నారు. సో మనకి ఇన్నోవేషన్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ మనకి వెస్ట్రన్ వరల్డ్ లీడ్ చేస్తుంటే దానికి ఒక పిల్లర్ లాగా, అంటే ఒక బ్యాక్ ఆఫీస్ లాగా మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట అట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. ఇప్పుడు ఈ ఏఐ ఏం చేస్తుందంటే గత సంవత్సర కాలం నుంచి మనం ఏవైతే ట్రెడిషనల్ వేలో ఈ ఐటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నామో, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఫైనాన్స్ సాఫ్ట్వేరే ఉంది. ఆ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న ఈ ఫైనాన్స్ ప్రాసెస్ అన్నిటిని ఆటోమేట్ చేసి మాన్యువల్ ప్రాసెస్ని తగ్గించి మనకి సింప్లిఫై అయితే చేస్తుంది. సో ఇప్పుడు ఏదైనా కంపెనీ కొత్తగా ఈ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, మన టీసీఎస్ లాంటి కంపెనీకో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీకో ప్రాజెక్ట్ ఇస్తారు. దెన్ మన దగ్గర నుంచి టీము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేసి అక్కడ కొంతమంది టీం ఆన్సైట్లో ఉంటారు, కొంతమంది టీం ఆఫ్షోర్లో ఉంటారు. ఇలా దాన్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇది వరకు 10 మంది అవసరం అయ్యే చోట ఈ సాఫ్ట్వేర్ కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లైఫ్ సైకిల్ అనేది తగ్గించేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ అసలు ఆ బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేసే విధానాన్ని కూడా మార్చేస్తుంది. అందువల్ల ఇది
చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈరోజు జరిగిన అనౌన్స్మెంట్ అయితే. ఎందుకంటే అక్రాస్ ద డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మీరు లీగల్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ తీసేస్తే ఇంకా మిగిలిన ఏమున్నాయి మన ఆర్గనైజేషన్లో? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ ఉన్నాయి. అంటే వీళ్ళు రిలీజ్ చేస్తున్న టూల్స్ కానీ, రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ బ్రాడర్ కవరేజ్ కానీ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ని టచ్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే అన్ని డిపార్ట్మెంట్స్ని టచ్ చేస్తుందో మన దగ్గర ఉన్న అన్ని ఐటీ ఎంప్లాయీస్ని అది టచ్ చేస్తున్నట్టే లెక్క. అందువల్ల ఈరోజు స్టాక్స్లో అయితే భారీ క్రాష్ అయితే కనిపించింది. అండ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని సమ్మరైజ్ చేస్తే, ఎవరైతే ఐటీ సెక్టార్స్లో పొజిషన్స్ కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో, నాకు తెలిసి ఈ ఏఐ డిస్రప్షన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత తీసుకోవడం బెటర్. అందుకనే లాస్ట్ 1 ఇయర్లో ఈవెన్ మీకు సెక్టార్ లీడర్స్ కూడా, ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, ఈ ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గానే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ డిస్రప్షన్ని ఎంతవరకు మనం ప్రైజింగ్ చేస్తాము, అసలు మన రెవెన్యూ మోడల్స్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కూడా అనలైజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ Q3 FY26 రిజల్ట్స్, అంటే ఐటీ కంపెనీస్ యొక్క Q3 FY26 రిజల్ట్స్ కామెంటరీ కూడా ఈ లైన్స్లోనే చెప్తున్నారు. అయితే డెఫినెట్గా ఇట్స్ డిస్రప్టివ్ టెక్నాలజీ, అందరం దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. బట్ కాకపోతే ఏ డిపార్ట్మెంట్స్లో దీన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఎలాంటి సర్వీసెస్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్, అంటే ఏఐ ట్రాన్స్ఫర్మేషన్లో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎక్కడ మనకి బిగ్గర్ ఆపర్చునిటీ ఉంది, అవి చూసుకుంటూ మేమైతే స్టెప్స్ వేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఇదంతా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో మనం చూడాల్సిన సెక్టర్ అండ్ చూడాల్సిన డెవలప్మెంట్. అండ్ ఐ థింక్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా వెరీ క్రిటికల్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్ మీద ఫోకస్ చేస్తూనే ఈ మేజర్ స్కిల్ అప్గ్రేడ్ టైం అయితే వచ్చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న టూల్ మీదో, వాళ్ళు చేస్తున్న బిజినెస్ ప్రాసెసెస్ మీదో ఏఐ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏర్పడింది. సో దిస్ ఈజ్ మై షార్ట్ అనాలిసిస్ ఆన్ ద AI impact on the Indian IT sector and also from the stock market perspective. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిన తర్వాత డిఫరెంట్ బ్రోకరేజ్ ఫర్మ్స్ అక్రాస్ ద గ్లోబ్ ఇండియా యొక్క మార్కెట్ అవుట్లుక్ని అయితే చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ బెర్న్స్టీన్ వాళ్ళు నిఫ్టీ మోస్ట్ లైక్లీ 26,500 దగ్గర స్టెబిలైజ్ అయ్యి ఈ రెండు అయ్యేసరికి 28,100 లెవెల్స్కి వెళ్తుంది అయితేనే చెప్తున్నారు. దీంతోపాటు మిగతా బ్రోకరేజెస్ కూడా, కొన్ని బ్రోకరేజ్ ఫార్మ్స్ అయితే ఆల్మోస్ట్ నిఫ్టీ ఈ రెండుకి 30,000 వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇదే లైన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. ఇప్పుడు నిన్న యూఎస్ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత మనకి FIDI డేటా చూస్తే నిన్న ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా రోజుల తర్వాత అరౌండ్ 5,000 crores అయితే పర్చేస్ చేశారు. ఇది చాలా సూదింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అంటే అలా అని వాళ్ళు పూర్తిగా రివర్స్ అయ్యారా, ఇంకా కంటిన్యూస్ బయర్స్గానే ఉంటారా అంటే ఇంకా మనము వెయిట్ అండ్ వాచ్ మోడ్లో చూడాల్సి ఉంది. బట్ నెక్స్ట్ 10-15 ట్రేడింగ్ సెషన్స్లో కనుక వాళ్ళు సెల్లింగ్ తగ్గినా కూడా మార్కెట్ దాన్ని పాజిటివ్గానే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళ సెల్లింగ్ తగ్గి నెట్ బయర్స్గా మారితే అదైతే మాత్రం చాలా పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇది మనం నెక్స్ట్ డైలీ మార్కెట్ అప్డేట్స్లో మాట్లాడుకుంటూ మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్స్ అనేది ఆలోచిద్దాం. ఈరోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్స్ ఆల్మోస్ట్ 8% కరెక్ట్ అయ్యాయి. దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ మన గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా డైమెన్షన్లో ఫైటర్ జెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫైటర్ జెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రాంలో వీళ్ళని షార్ట్ లిస్ట్ చేయలేదు. అండ్ లార్సన్ అండ్ టర్బో, భారత్ ఫోర్జ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ కంపెనీస్ లోయెస్ట్ బిడ్డర్స్గా ఉన్నట్లుగా న్యూస్ స్పెక్యులేషన్ అయితే ఈరోజు జరిగింది. మరి ఇది స్పెక్యులేటివ్ న్యూసా లేకపోతే కన్ఫర్మ్ న్యూసా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈరోజు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో మెట్రోపాలిస్ హెల్త్ కేర్ని కవర్ చేద్దాం. వీళ్ళు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ రెవెన్యూ 26% జంప్ అయి 406 crores గాను, EBITDA 32% YOY ఇంక్రీజ్తో 95 crores గాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 63% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తూ 51 crores గాను రికార్డ్ చేశారు. వీళ్ళ ఆపరేషనల్ మెట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే పేషెంట్ వాల్యూమ్ 14% గ్రోత్, టెస్ట్ వాల్యూమ్ 13% గ్రోత్, రెవెన్యూ పర్ టెస్ట్ 11% గ్రోత్, రెవెన్యూ పర్ పేషెంట్ 10% గ్రోత్. ఇంతేకాకుండా వీళ్ళు ఈ Q3 FY26లో బోనస్ షేర్స్ని కూడా అనౌన్స్ చేశారు. 3:1 రేషియోలో ఈ బోనస్ షేర్స్ అయితే అనౌన్స్ అయింది. వీళ్ళు ఈ మొత్తం గ్రోత్ని Tier 3 రెవెన్యూ కాంట్రిబ్యూషన్ మాకు చాలా గ్రోత్ ఇంజన్ లాగా యాక్ట్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్ అయినవి. సో రేపు ఈ స్టాక్ ప్రైస్లో ఎలాంటి మూమెంట్ ఉంటుందో చూడాలి. బట్ రిజల్ట్స్ అయితే ఆన్ ఆల్ ఆపరేషనల్ ఫ్రంట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా డైలీ స్టాక్ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ని
వెరీ ఈజీ అండ్ షార్ట్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో రేపు డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్ సిఏ అశోక్.